వెల్కమ్ టు ఈటీ. ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. అవసరానికి మించి దాన్ని వినియోగించడంతో ప్రతిదీ డిస్కషన్కు దారితీస్తుంది. ఈ కారణంగానే ఎవరేం చేసినా క్షణాలలో ఆ వార్త నెట్టింట వైరల్ అయిపోతుంది. అందులో సెలబ్రిటీలకు సంబంధించిన విషయం అయితే మరీ వేగంగా వైరల్ అవుతూ ఉంటుంది. అందుకే సెలబ్రిటీలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ సాధారణ మనుషుల్లాగానే వాళ్ళు కూడా కొన్నిసార్లు అనుకోకుండా తప్పులు చేస్తూ ఉంటారు. మొన్న మధ్య అవనీత్ కౌర్ ఫ్యాన్ పేజ్లోని ఓ పోస్ట్ను స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనుకోకుండా లైక్ చేయడం సోషల్ మీడియాలో ఎంత పెద్ద చర్చనీయాంశమైందో తెలిసిందే. దానిపై కోహ్లీ క్లారిటీ ఇచ్చినప్పటికీ నెటిజన్లు మాత్రం దాన్ని మర్చిపోలేదు. విరాట్ పొరపాటున ఓ పోస్టుకు లైక్ చేయడం వల్ల అవనీత్కు ఏకంగా 2 మిలియన్ల మంది ఫాలోవర్లు పెరిగారు. ఈ లైక్ విషయంపై విరాట్ కోహ్లీ రెస్పాండ్ అయి తాను తన ఇన్స్టా ఫీడ్ను క్లియర్ చేస్తున్న టైంలో పొరపాటున లైక్ బటన్ నొక్కుకుపోయి ఆ పోస్ట్ లైక్ చేశాను అని, దాని వెనుక ఎలాంటి ఉద్దేశము లేదు అని, అనవసరంగా లేనిపోనివి సృష్టించవద్దు అని ఆయన కోరినప్పటికీ కోహ్లీ లైక్ తర్వాత ఆమెకు ఫాలోవర్లతో పాటు ప్రమోషన్ల ఛాన్సులు కూడా ఎక్కువ అయ్యాయి అని బాలీవుడ్లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ పాడ్కాస్ట్లో మాట్లాడింది. సోషల్ మీడియా వాడకం బాగా ఎక్కువైపోయి ప్రజలు అనవసర విషయాలపై ఫోకస్ చేస్తున్నారు అని రకుల్ ఆవేదన వ్యక్తం చేసింది. అవనీత్ పోస్ట్ను విరాట్ పొరపాటున లైక్ చేయడంతో ఆమెకు 2 మిలియన్ల ఫాలోవర్లు పెరగడం విచిత్రంగా ఉంది అని, ఇదంతా చూస్తూ ఉంటే తనకు చాలా బాధేస్తుంది అని, మనం ఇంత ఖాళీగా ఉన్నామా అనిపిస్తుంది అని రకుల్ చెప్పింది. విరాట్ నిజంగానే ఆ పోస్ట్ను లైక్ చేశాడా లేదా పొరపాటున అలా జరిగిందా అన్న విషయాన్ని కూడా ఎవరూ ఆలోచించలేదు అని, ఒక్కోసారి మనం ఇన్స్టాలో పొరపాటున మన ఫ్రెండ్స్ను కూడా అన్ఫాలో చేస్తూ ఉంటాం. అలాంటి పొరపాటే విరాట్ విషయంలో జరిగి ఉండొచ్చు అనే ఆలోచన కూడా ఈ రోజుల్లో ఎవరూ చేయలేకపోతున్నారు. సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా వైరల్ చేయడం ఎంతో బాధాకరమని, సెలబ్రిటీలకు చెందిన ప్రతి విషయాన్ని నెటిజన్లు అతిగా పట్టించుకుంటూ సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేస్తున్నారు అని, తన వరకైతే ఇది పూర్తిగా టైం వేస్ట్ అని రకుల్ చెప్పుకొచ్చింది.